రైతు మిత్రులకు రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు రాజేష్. మనం ఇప్పుడు వచ్చేసి ఫామ్ ఆయిల్ తోటలో ఉన్నాము. ఇది వచ్చేసి అనంతుల రమణ గారు సాగు చేస్తున్నారు 6 ఎకరాల్లో. దీని గురించి ఈరోజు మనం పూర్తి వీడియో తెలుసుకోబోతున్నాం. ఈ తోటకయ్యే ఖర్చు పూర్తిగా మొదటి నుంచి గుంతల నుంచి పడితే మొక్కల వరు నుంచి పడితే ఎండింగ్ మన చేతికి పంట వచ్చేంత వరకు పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహిస్తుందని చెప్పడంతో రైతులకు మరింత సమాచారం కోసం ఈ వీడియో చేయడం జరిగింది. సో దీనికి అయ్యే ఖర్చులు ఏంటి, ఎలా వస్తుంది, ఎక్కడ సంప్రదించాలి, ఎలా చేయాలి అనే దాని గురించి ఈ పూర్తి వీడియో మీకు అందించబోతున్నాను. సో పూర్తి వరకు చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది ఈ పంట సాగు చేయడానికి. మరియు దీనికి వచ్చే డ్రిప్ సిస్టమ్ కూడా పూర్తిగా ఉచితం. ఇకపోతే డ్రిప్ సిస్టమ్ని ఈ బావి నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇక పూర్తి వివరాలు మనం రైతుని అడిగి తెలుసుకుందాం. రమణ సేఠ్ గారిని అడిగి తెలుసుకుందాం. సో రమణ సేఠ్ గారు చెప్పండి, మీరు ఇది ఎన్ని ఎకరాల్లో పామ్ ఆయిల్ సాగు చేస్తున్నారు? 6 ఎకరాలు. 6 ఎకరాలు. ఎంత ఖర్చు వచ్చింది? ఖర్చు అంటే 20 రూపాయలకు ఒక మొక్క ఇచ్చిర్రు. డ్రిప్ సబ్సిడీ వచ్చింది. తర్వాత ఇక దవినై మందులై మనకు పడ్డది. ఎకరానికి 15,000 ఖర్చు వచ్చింది. మొత్తం 15,000. చెట్లు తెప్పియడం కిరాయి మనదే, ఆ తర్వాత గొంతలు మనయే, తర్వాత పాచి పెట్టడం మందులు అవి ఇవి 15 రూపాయలు, ఒక 15,000 ఖర్చు వచ్చింది ఎకరానికి. సో ఇప్పుడు ఇది ఎన్ని రోజుల మొక్క? ఇది ఒక నెలది. మనకు ఎన్ని రోజులకి పంట వస్తుంది చేతికి? 4 సంవత్సరాలు అని చెప్పిర్రు వాళ్ళు ఇచ్చినోళ్ళు. గుంతకు ఒక గుంత తీయడానికి కైకిలు ఎంత, కూలి ఎంత? కూలికి ఒక్క మనిషికి మగ మనిషికి 700 రూపాయలు. 700. ఆడి మనిషికి ఏమో 350. సో ఇది ఒక్కసారి వేసే పంట మనకు ఎన్ని సంవత్సరాల వరకు చేతికి వస్తుంది? 4 సంవత్సరాలు అన్నారు కానీ మంచిగా అరుచుకుంటే 3 సంవత్సరాలన్నర కూడా వస్తుంది, లేకపోతే 4 సంవత్సరాలు. ప్రతి నెల కటింగ్. ఇది ఈ పంట వేయాలని మీకు ఆలోచన ఎందుకు వచ్చింది? కోతుల బెదడనా ఇంకేదన్నా? కోతుల బెడద కొరకే ఇంత పామాయిల్ మామిడి తోట ఉండే ఇంతకు ముందు, అది ఉండే కానీ తీసేసినాం. తర్వాత పామాయిల్ పెట్టినాం. ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాలు? మొత్తం 6 ఎకరాలు. 6 ఎకరాల్లో సాగు చేస్తారు. మధ్యలో మొక్కజొన్న కూడా వేయడం జరిగింది. మొత్తము మీరే చూసుకుంటారు ఇదంతా? మాకు జీతగాళ్ళు ఉన్నారు, 2, వాళ్ళే చూసుకుంటారు. ఖర్చు ఎకరానికి ఎంత ఖర్చు వస్తుంది? మినిమం 30,000 ఖర్చు వస్తుంది మొత్తం పంట అయిపోయే వరకు. 15 నుంచి 20,000 ఖర్చు వస్తుంది మక్కకు, పామాయిల్కి, అన్ని. అలా డ్రిప్ సిస్టమ్ ఎంత వరకు సబ్సిడీ వచ్చింది మీకు? 10% కట్టినా మిగతా 90% సబ్సిడీ వచ్చింది. పామ్ ఆయిల్ కూడా సబ్సిడీ, మొక్క కూడా సబ్సిడీ 20 రూపాయలకు ఒకటి వచ్చింది. 20 రూపాయలకు. మెయిన్ గా మనం సబ్సిడీ లేకుండా అయితే ఎంత పడుతుంది? సబ్సిడీ లేకుండా మొక్క 200 అని బయట అంటుర్రు. మన గవర్నమెంట్ మాత్రం 20 రూపాయలకు ఇచ్చింది. 20 రూపాయలు కిరాయి మనది. కిరాయి మన ట్రాన్స్పోర్ట్ మనమే ట్రాన్స్పోర్ట్ మనం తెచ్చుకోవాలి. వాళ్ళు లోడ్ చేసి ఇస్తారు, మనం ఇక్కడ అన్లోడ్ చేసుకోవాలి. కిరాయి మనది. ఇప్పుడు దీనికి వచ్చే ప్రధానమైన సమస్య ఏంటి పామ్ ఆయిల్ కి? పామ్ ఆయిల్ అంటే గదే పండుగ, ఏ దీనికైనా పురుగు ఉంటది, దానికి తగ్గట్టు చూసుకోవాలి. మందు కొట్టవలసిందే. మందులకు ఏమైనా సబ్సిడీ ఉంటుందా? మందులకు లేదు. ఎకరానికి ఇప్పుడు 6 ఎకరాలకు 23,000 ఇస్తారు సంవత్సరానికి మెయింటెనెన్స్ కింద ఫ్రీ మనకు. రైతుకు అకౌంట్ లో వేస్తారా? అకౌంట్ లోనే వేస్తారు, చేతికి ఇవ్వరు. మనం ఇది ఎక్కడ మార్కెటింగ్ చేయాలని చెప్పి మరేమన్నా? వాళ్ళే వేస్తారట, కటింగ్ తీసుకొని వెళ్ళిపోయి ట్రాన్స్పోర్ట్ పోయంగా మిగిలిన డబ్బులు మన అకౌంట్ లో ఇస్తారట 3-4 రోజులకు. సో డ్రిప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి వాళ్ళే వస్తారా? వాళ్ళే వస్తారు. టోటల్ మొత్తం వాళ్ళే. డ్రిప్ లో ఎప్పుడైనా మళ్ళీ సమస్య తలెత్తింది అనుకోండి, సో మళ్ళీ వాళ్ళు వస్తారా? ఇక మనమే వేయించుకోవాలి, ఫిట్టింగ్ మందమే వాళ్ళు. ఆ తర్వాత ఏదైనా ఉంటే వస్తారు. వాళ్ళు 500, 1000, 2,000, 500, 300 పనికి తగ్గట్టు తీసుకుంటారు. అలా పెద్దగా ఏమి రిపేర్ ఉండదు. డ్రిప్ కు ఒకసారి ఇన్స్టాల్ చేస్తే పెద్దగా ఏం రిపేర్ ఉండదు. పైపులు మరి ఏదైనా వాళ్ళకిపోతే మనం పెట్టుకోవచ్చు. ఏమన్నా జీతగాళ్ళు ఉంటారు, చూసుకుంటారు. కొన్ని వస్తువులు దొరకట్లేదని చెప్పారు, మరి దొరుకుతున్నాయి, అవైలబుల్ ఉన్నాయి. అన్ని ప్రైవేట్ ఉన్నాయి, గవర్నమెంట్ ఉన్నాయి. టోటల్ ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు ఇన్స్టాల్ అయిపోయింది, నీళ్ళు పోతుంది కూడా. వాళ్ళే వచ్చి ఫిట్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఎక్కడ ఇది? హార్టికల్చర్ గవర్నమెంట్
ఉమ్. వాళ్ళే వస్తారు, భూమి ఉన్నదంటే ఫస్ట్ బుక్ పాస్బుక్ అకౌంట్ జిరాక్స్ తీసుకుంటారు, మనకు పామ్ ఆయిల్ చెట్లు ఇస్తారు, మార్కింగ్ ఇస్తారు, వెళ్ళిపోతే మనం దవ్వించిన తర్వాత చెట్లు ఇస్తారు, తర్వాత డ్రిప్ ఇస్తారు, అన్ని మనమే దవ్విపించుకోవాలి, వాళ్ళు వచ్చి చేసి వెళ్ళిపోతారు. ఫ్యూచర్లో మన ఏరియాలో పామ్ ఆయిల్కు సంబంధించిన ఏమైనా ఫ్యాక్టరీలు ఫ్యూచర్ లో మాత్రం ఇప్పుడైతే కండ్లపల్లి కాడు అవుతుంది, తర్వాత ఇప్పుడు డంప్ యార్డ్ ఇక్కడనే ఈ సరౌండ్ లోనే పెడతారు, ఇక్కడికి దాదాపు 450 ఎకరాలు అయింది ఇప్పుడు ఈ ఏరియాలో. మన రైకల్ మండలంలో 450 ఎకరాలు 500 ఎకరాలు అయింది. ఇక్కడ మధ్యలో భూపత్పురాడు రోడ్ ఎన్నో డంప్ యార్డ్ పెడతారట, అక్కడ నుంచి వాళ్ళు షిఫ్ట్ చేసుకుంటారు కంపెనీ వాళ్ళే. ఫ్యాక్టరీ కళ్ళపల్లిలో అవుతుంది, కళ్ళపల్లిలో దగ్గర అక్కడికి చాలా అయింది కంపెనీ. కాకపోతే ఇంకా 1 year పడుతుంది కావచ్చు, ఇక వాళ్ళే ట్రాన్స్పోర్ట్ ఇప్పటి మందం ఖమ్మం తీసుకుపోతారు కావచ్చు. ఇంకా క్రాప్ ఇంకా 1 month, ఇంకా 1 year 2 ఏళ్ళు అయితే ఫస్ట్ పెట్టిన వాళ్ళు వస్తాయి, మా అయితే 4-5 సంవత్సరాలు కావాలి. మేము కొత్తగా పెట్టిన వాళ్ళం కాబట్టి 4, ఫస్ట్ పెట్టిన వాళ్ళు 2 ఏళ్ళకి వస్తాయి. అప్పటి వరకు ఫ్యాక్టరీ అవుతుంది అంటారు, కాకపోతే ఖమ్మంకు తీసుకెళ్తాం, అంతా మా జిమ్మేదారి కానీ గవర్నమెంట్ అంటుంది. మీరు సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఈ పామ్ ఆయిల్ సాగు చేయడం వల్ల లాభం ఏంటి? లాభం మంచిగా ఉంటుంది అంటారు, మా ఇండ్ల కంటే మంచిగా ఉంటుంది అంటే పెడుతున్నాం, తర్వాత క్రాప్ వచ్చింది దాని మీదకి లెక్క. అందరైతే ఫ్యూచర్ బాగుంటుంది అంటారు, నెలకు ఒక కటింగ్, ఏడాదికి 12 కటింగ్లు వస్తాయి. ఇక అదే మామిడి తోట అంటే ఏడాదికి ఒకటే కటింగ్. మళ్ళీ ప్రధాన సమస్య వచ్చి కోతులు కానీ కోతులు బిడద అయితే ఏమీ లేదు, కాకపోతే ఇక పురుగు అన్నది ఉన్నది కామనే, అది దానికి తగ్గట్టు మందులు కొట్టుకోవాలి. అంటే వేరే ప్రత్యామ్నాయం ఇప్పుడు ఈ మామిడి తోటలు, కూరగాయల తోటలు, జామ తోటలు సాగు చేసే వాళ్ళకు ప్రధాన సమస్య వచ్చేసి కోతులు, తర్వాత పండుగ, తర్వాత ప్రాబ్లం పురుగు బిరుగు బాగా ప్రాబ్లం ఉంది దాంతో. సో అందుకే దాదాపు రైతులందరూ పామ్ ఆయిల్ డైట్ అవుతుండు, ఇప్పుడు మా ఇండ్లు కొట్టేసి కూడా మస్తు మంది పెడతారు. చూసాము చాలా వరకు కొన్ని 100 ఎకరాల్లో ఇప్పుడు మామిడి తోటలు కనిపించట్లేదు. ఒకప్పుడు అది ఏంటంటే పండుగ కాయ క్రాప్ వస్తలేదు, తర్వాత కోతుల బెడద, తర్వాత కాయ మచ్చ, అక్కడ మార్కెట్ లో కోతలు దేపుతలేరు. ఇక దీనికైతే సమస్య లేదని నేనంటే ఆలోచనతోటి పెట్టినాం. రమణ శెట్టి గారు, మనకు ఈ మొక్కలు గిట్లా ఏమైనా అనుకోని పరిస్థితులు ఏమన్నా చనిపోవుడు, ఇంకేమైనా ప్రాబ్లం అయితే ఏమైనా రీప్లేస్మెంట్ ఉంటుందా? ఎకరానికి 10-5 ఇస్తారట, మళ్ళీ పంపిస్తారట చనిపోయిన మొక్కలు రీప్లేస్మెంట్ మొక్కల కిందికి 1 year మెయింటెనెన్స్ కింద ఎకరానికి 5-10 ఐడియా లేదు, ఆయన ఫీల్డ్ ఆఫీసర్ చెప్పిండు, తెచ్చిత్త సేట్ అన్నాడు, సరే అన్న. ఓకే, మరిన్ని మంచి మంచి పథకాలు ఇచ్చి రైతులను, మీలాంటి యువరాజులను కొత్త కొత్త పంటలు వేయడానికి ప్రోత్సహిస్తుందని ఆశిస్తున్నాను. ఇప్పుడు ప్రతిదీ గవర్నమెంట్ ఇచ్చినట్టు మేము ఏం పెట్టినట్టు లేదు, మొత్తం గవర్నమెంటే, దగ్గర అన్ని పైసలు వచ్చినట్టే, కొద్దిగా అటు ఇటు 1000-1500 తక్కువ పడితే మనం పెట్టుకుంటున్నాం. మొత్తం సంవత్సరానికి 23,000 మెయింటెనెన్స్ గవర్నమెంటే ఇస్తుంది. 6 ఎకరాలకు 23,000, 24,000, 4,200 ఏమో అన్నారు ఎకరానికి, అందాజ నాకు తెలియదు, మినిమం 23,000 ఏమో వస్తాయి అన్నారు 6 ఎకరాలకు. 6 ఎకరాలకు 1 year కు, ఒక ఎకరానికి 4200 ఫ్రీ గవర్నమెంట్ అకౌంట్ లో ఇస్తుంది 1 year కోసారి. ఇలాంటి మందుల ఖర్చు, దున్నులది పురుగు మందు ఖర్చు కింద ఇస్తుంది, మెయింటెనెన్స్ కింద, మెయింటెనెన్స్ పామ్ ఆయిల్ రైతులకు. చాలా సంతోషమైన విషయం ఇది, ప్రభుత్వానికి మనం ధన్యవాదాలు తెలుపుతాము. మరియు మీరు ఇలాంటి సూచనలు, సలహాలు మరిన్ని ఇచ్చి, ఇలాంటి మీకు వేరే జామ తోటలు, ఇంకా వేరే వరి ఇలాంటి సాగు చేస్తారు. సో మేము ఫ్యూచర్లో మీ దగ్గరికి వచ్చి సలహాలు, సూచనలు తీసుకుంటాము. థ్యాంక్ యూ రమణ శెట్టి గారు. ఇక ముందు మీలాంటి యువ రైతుల్ని, కొత్త కొత్త పంటలు వేసే రైతుల్ని ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరుకుంటూ, జై జవాన్, జై కిసాన్, జై భారత్. ధన్యవాదాలు. ఇక్కడ వచ్చేసి డ్రిప్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. వీళ్ళు గవర్నమెంట్ నుంచి వాళ్ళే వచ్చి పూర్తిగా ఇన్స్టాల్ చేసి, పైపులు, దానికి సంబంధించిన అన్ని పరికరాలు పూర్తిగా ఉచితం. కొన్ని పరికరాలు మనకు కావాల్సినవి కొన్ని కావాలనుకుంటే మనం తెప్పించుకోవాలి, ఇకపోతే 90% అన్నీ ఉచితంగానే ఇస్తారు. డ్రిప్ సిస్టమ్కి సంబంధించినవన్నీ వాళ్ళే ఇన్స్టాల్ చేసి వెళ్తారు, మరియు రిపేర్ వచ్చినా వాళ్ళే చేస్తారని చెప్పడం జరిగింది.